ప్రేమైన ప్రేమ స్వరూపులారా, నేను ఇదివరకు టైఫాయిడ్ గురించి ఫస్ట్ వీడియోలో కొత్త కాబట్టి కొంచెం కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలి. కానీ ఈరోజు మీకు అర్థం కావడానికి యాంటీమోనియం క్రూడమ్, పలస్టెల్లా ఈ రెండిటి గురించి చెప్తున్నాను. పలస్టెల్లా అనేది ప్లాంట్ కింగ్డమ్, ప్లాంట్కి సంబంధించిన ఔషధం. వీళ్ళు మృదు స్వభావులు. వీళ్ళను ఏదైనా బాధలో ఉంటే ఓదారిస్తే చాలు, కొంచెం శాంతపడతారు. ఇది మనసుకు సంబంధించిన విషయం. నెక్స్ట్, పలస్టెల్లాలో వీళ్ళకు జలుబు చేసిందంటే నీళ్ళగా మారి తెల్లగా అయ్యి పచ్చగా మారడానికి వారం. దాన్ని మన వాడుక భాషలో ఏమంటారంటే పడిశం ముదిరింది అనే నానుడు ఉంది. కాబట్టి అలాంటి వాళ్లకు వీళ్ళ నాలుక గోధుమ రంగులో ఉంటుంది. వీళ్ళు ఒక 5 నిమిషాలు పండుకుంటే అట్లా తిరిగి మళ్ళా వచ్చి పండుకుంటారు. ఇది పలస్టెల్లా ఉండే విచిత్ర లక్షణం. యాంటీమోనియం క్రూడమ్ ఉండే ఈ రెండింటి కలిపి చెప్తున్నాను. యాంటీ క్రూడమ్ వాళ్లకు నాలుక తెల్లగా ఉంటుంది. ఇది మినరల్కి సంబంధించిన డ్రగ్. వీళ్ళు ఎక్కువ తినవలసిన దానికంటే ఎక్కువ తినిన దానివల్ల వీళ్ళు ఆ జబ్బును వీళ్ళు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. పలస్టెల్లా వాళ్లకు ఊపిరితిత్తుల మీద సమస్య వస్తుంది. యాంటీ క్రూడమ్ వాళ్లకు జీర్ణాశయం ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళకు వాసన తెలియదు. పలస్టెల్లా వాళ్లకు వాసన తెలియదు. ఏ నిన్నా చప్పగా ఉంటుంది. యాంటీమోనియం క్రూడమ్ వాళ్లకు చేదుగా ఉంటుంది. అన్నం తిన్నా చేదుగా ఉంటుంది. అన్నం తినాలంటే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. వికారంగా ఉంటుంది. నెక్స్ట్, పలస్టెల్లా వాళ్లకు చల్లగాలి కావాలి. యాంటీమోనియం క్రూడమ్ వాళ్లకు వెచ్చగా ఉండాలి. యాంటీ క్రూడమ్ వాళ్ళు చిరాగ్గా ఉంటారు. నెక్స్ట్, వీళ్ళ యొక్క పలస్టెల్లా యాంటీ క్రూడమ్ యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉంటాయి. మనం యాంటీ క్రూడమ్ వేయాలంటే నువ్వు తినవలసిన దానికంటే ఎక్కువ తినడం వల్ల వచ్చిన జబ్బు అని వాళ్ళు చెప్పరు. కానీ నాలుగు తెల్లగా ఉంటుంది కాబట్టి మత్తుగా ఉంటారు. పలస్టెల్లా వాళ్ళు అంత మత్తుగా ఉండరు. ఈ రెండింటిని ఒకే ప్రేమలోకి తెచ్చి మీకు పలస్టెల్లా వాడు ఈ విధంగా ఉంటాడు, యాంటీ క్రూడమ్ వాడు ఈ విధంగా ఉంటాడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముందు వీడియోలో మీకు సరిగా అర్థం కాకపోతే ఈ వీడియోలో క్లారిటీగా యాంటీ క్రూడమ్, పలస్టెల్లా గురించి మీరు అర్థం చేసుకోవడానికి రెండో వీడియో చేస్తున్నాను. నెక్స్ట్, వీళ్ళ యొక్క యాంటీ క్రూడమ్ వాళ్లకు బాప్టిస్ట్ ఎక్యూ వేయాలి. పలస్టెల్లా వాళ్లకు బాప్టిస్ట్ ఎక్యూ అవసరం లేదు. కాలిమోర్ 6 మాత్రం ఇద్దరికీ వేయాలి. కాబట్టి మీరు
ఈ ఇద్దరిని గమనించాలంటే యాంటీ కూడా మత్తుగా ఉంటాడు కాబట్టి, చలిని భరించలేడు కాబట్టి చిరాగ్గా ఉంటాడు. కానీ పలస్టిల్లా వాడు చిరాగ్గా ఉండడు. ఈ విధంగా మీరు పోల్చుకోవాలి. మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి పలస్టిల్లా వాడా, యాంటీ క్రోడమ్ వాడా, ఎవరు వీళ్ళిద్దరిలోని గమనించి మీరు డ్రగ్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి మీకు తెలుస్తుంది. లేదు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకైనా సరే ఈ రెండిట్లో ఉంటుంది. ఈ రెండిట్లో ఏ డ్రగ్ కనుక కరెక్ట్ అయితే మీరు ఆ డ్రగ్ను వేసినారంటే ఓన్లీ 1 డోస్ వేయాలి. 1 డోస్తో తగ్గిపోతే వెరీ హ్యాపీ. ఒకవేళ 1 డోస్తో తగ్గి మళ్ళీ 24 గంటల తర్వాత సేమ్ టు సేమ్ అదే బాధలు అదే సమస్యలు ఉంటే రెండో డ్రగ్ వేస్తే వాడికి దాదాపు 100% అయిపోతుంది. ఏ సెలైన్ బాటిల్ అవసరం లేదు, ఏ పరీక్షలు అవసరం లేదు, ఏ టెస్టులు అవసరం లేదు. మీరు ఆన్లైన్ క్లాసుల్లో నేను సింపుల్గా చెప్తున్నాను. మీరు ఇంకా లోతుగా అనుకోవాలనుకుంటే ఈ డ్రగ్గులు ఓన్లీ టైఫాయిడ్కే కాదు, ఏ వ్యాధికైనా రోగి. హోమియోపతిలో రోగానికి మందు ఉండదు, కేవలం రోగి. ఈ ఇద్దరికీ టైఫాయిడే. కాకపోతే పలస్టిల్లా వాళ్ళ లక్షణాలు సమస్యలు ఇట్టుంటాయి, యాంటీ క్రోడమ్ వాళ్ళ సమస్యలు ఇట్టుంటాయి. వీళ్ళిద్దరిలో ఎవరు అనే విషయాన్ని మీరు గ్రహించి కరెక్ట్ మందు వేస్తే వేసిన గంట నుంచి 2 గంటల్లో నా ప్రాణం బాగుంది అని చెప్పగలరు, మీరు వినగలరు. ఈ హోమియోపతిని ప్రతి మండలంలో ఒక ఆసక్తి కలిగిన వ్యక్తి నేర్చుకుంటే మీకు ఉపాధి కలుగుతుంది. ఎంత లేదన్నా మీరు ఈ 5 డ్రగ్గులు కనుక నేర్చుకుంటే మీరు 100 మంది ఎంబీబీఎస్లతో 100 మంది ఎండీలతో సమానమైన వాళ్ళుగా తయారు కాగలరు. ముఖ్యంగా నేను ఆర్ఎంపీ డాక్టర్ను. మీరు ఎవరైనా ఆర్ఎంపీ డాక్టర్లు ఈ 5 మందులు పెట్టుకొని మీరు కష్టపడి కొంచెం చొరవ తీసుకొని ఈగోలోకి పోకుండా మంచి డ్రగ్గులు, విలువైన డ్రగ్గులు, మీకు ఆ విషయం తెలియదు. మీరు ఎన్నో మందులు ఇంగ్లీష్లో వాడుతూ ఉంటారు, కానీ వాటి గ్యారంటీ లేదు. గ్యారంటీగా పనిచేసే హోమియోపతి మందులను ప్రతి పౌరుడు, ప్రపంచంలో ఉండే ప్రతి పౌరుడు తెలుసుకుంటే మీకుండే జబ్బుల్లో 60% ఈ 5 డ్రగ్గులు పూర్తిగా మీరు నేర్చుకుంటే 100 మంది ఎండీలతో సమానం, 100 మంది ఎంబీబీఎస్తో సమానం. కాబట్టి దయవుంచి నేను ఇప్పుడు చెప్పింది పలస్టిల్లా, యాంటీ క్రోడమ్ గురించి చెప్పాను. ఇవి 2 వ్యతిరేకంగా ఉంటాయి. ఎవరి లక్షణాలు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి. ఇద్దరు వేరు. రోగం టైఫాయిడ్, కానీ రోగులు ఇద్దరు. ఈ ఇద్దరిలో ఈ రెండిట్లో ఏదైనా సెట్ అయితే మీరు వేయండి. మీకు అర్థం కాకపోతే అల్లోపతిలోనే వాళ్ళను వదిలేయండి. అంతేగాని దానికి ఇది దీనికి అది వేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి హోమియోపతిని ముంచొద్దని దయచేసి ఈ వీడియో వినే వాళ్ళందరూ కూడా ఈ నా యొక్క భావాన్ని మీరు అర్థం చేసుకొని 10 మందికి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు.